మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఈ ఫిబ్రవరి నెలలో మనం ముఖ్యంగా తీసుకున్నట్టే మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు ఉంది. అంటే ఇక మాఘమాసం స్టార్ట్. ఫిబ్రవరి నెల చక్కగా అన్నిటికంటే అత్యున్నతమైన మాసంగా చెప్పవచ్చు ఫిబ్రవరి మాసాన్ని. సో ఇక్కడ వసంత పంచమి 3వ తారీఖు ఉంది. రథసప్తమి 4వ తారీఖు, అలాగే 8వ తారీఖు భీష్మ ఏకాదశి, ఇంకా అలాగే మాఘ పూర్ణిమ 12వ తారీఖు మాఘ పూర్ణిమ అయింది. 16 సంకటహర చతుర్థి. 26వ తారీఖున మహాశివుడు పరమేశ్వరుడు లింగోద్భవంగా ఆయన ఉద్భవించిన రోజున మహాశివరాత్రి 26వ తారీఖు ఫిబ్రవరి 26. సో అలాగే ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఈ మాసంలో రవి బుధులు ఇద్దరూ కూడా 13వ తారీఖు వరకు మకరంలో, 13 తర్వాత కుంభంలోకి వాళ్ళ గోచారం మొదలవుతూ ఉంది. గురుడు వృషభంలో, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, రవి శని బుధులు 13వ తారీఖు నుంచి కుంభరాశిలో, శని ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు మూల త్రికోణం స్వక్షేత్రంలో. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే రాహువు శుక్రుడు ఉచ్చ స్థితిలో షష్టగ్రహ కూటమి అలైన్మెంట్ మొదలవుతూ ఉంది. జనరల్గా ఈ ఫిబ్రవరి మాసం నుంచి కూడా ఇంకా శుక్రుడు ఆల్రెడీ మీన రాశిలోకి వచ్చాడు, మిగతా గ్రహాలు కూడా వస్తుంటాయి. సో రాహువు శుక్రుడు కలిసి మీన రాశిలో గోచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి అర్ధాష్టమంలో బుధుడు, షష్టమంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో మనకు కనిపిస్తుంది. వీళ్ళకి ముఖ్యంగా మనం చూస్తే రాశ్యాధిపతి శుక్రుడిని కనుక మనం తీసుకుంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా తులారాశి వాళ్ళు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. రాహు ఎప్పుడైతే తులారాశి వాళ్ళకి ఇక్కడ రాశ్యాధిపతి కంజక్ట్ 6th హౌస్లో ఉన్నాడో, సో కొంతవరకు కలత్రకారకుడైన శుక్రుడు ఈ షష్టమ స్థానంలో ఉండటం జనరల్గా ఏంటంటే కొంచెం భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి కొంచెం ఇబ్బంది క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం కూడా కొంత రాశ్యాధిపతి ఇవ్వటం వల్ల మనం ఏదైతే షష్టగ్రహ కూటం కూడా చెప్పుకున్నాం 29వ తారీఖున ఏర్పడుతుందని, మార్చి 29న. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ మాసం నుంచి మీన రాశిలో శుక్రుడు వెళ్ళాడో ఇక్కడి నుంచి మొదలవుతుంది ఒక్కొక్క ప్లానెట్ అలైన్మెంట్. కాబట్టి ఇక్కడ శుక్రుడు ఇక్కడి నుంచి 4 నెలలు అక్కడే ఉంటున్నారు జనరల్గా. సో కాబట్టి ఇక్కడ చాలా అన్వాంటెడ్ సిచ్యువేషన్స్లో సిచ్యువేషన్స్ మీ నెత్తి మీదకి రావటం, లేకపోతే మీకు సంబంధం లేని కొన్ని వివాదాల్లో మీకు మీరు వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఆ వివాదమే మీ వైపుకి రావటం కావచ్చు. అసలు నాకు ఏం తెలియదు, నాకు తెలియకుండానే ఏంటిది లాగరీళ్ళు అంటారు. లేదా మీకు మీరుగా అనవసరంగా మీది కాని విషయంలో మీరు వేలు పెట్టకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే అలాగే లిటిగేషన్స్ ఇక్కడ మీరు ఎక్కువ దూరే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ ఈ విషయంలో కొంచెం వాటిని అవాయిడ్ చేసుకోవటం, ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం. కళత్రకారకుడైన శుక్రుడు రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో పెద్దగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అంత అనుకూలమైన ఫలితాలు ఉండకపోవచ్చు జనరల్గా. అలాగే ఇక్కడ తులారాశి వాళ్ళకి మనం చూసినట్టయితే అర్ధాష్టమ రవి దోషం మొదటి 2 వారాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో మొదటి 2 వారాలు అర్ధాష్టమంలో కూడా రవి ఉండటం, అలాగే శుక్రుడు కూడా షష్టమ స్థానంలో ఉండటం, అష్టమంలో గురుడు ఉండటం, భాగ్యంలో కుజుడు. సో ఇక్కడ అన్నీ కూడా
మొదటి 2 వారాలు కూడా కొంత మానసిక ప్రశాంతతను తగ్గించే విధంగానే ఉన్నాయి. ఇంటికి చూస్తే గృహ పరిస్థితులు రీత్యా ఇంట్లో కుటుంబ సభ్యులకి సంబంధించి సమస్య, వాళ్ళకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ, అలాగే ఏదో ఒక తెలియని ఏంటంటే 6th హౌస్ అనేది కొంచెం డైలీ ఎన్విరాన్మెంట్లో సంఘర్షణ పూరితంగా ఉంటుంది. ఏదైనా పని చేద్దామంటే ఫస్ట్ ఆటంకంతో ఎదురవుతూ ఉంటుంది. అలాంటివి ఎదుర్కొంటే అష్టమంలో కూడా గురుడు ఉన్నారు. యాక్చువల్గా అష్టమంలో గురుడు ఉంటాం, మనం టోటల్గా బ్యాడ్ అని మనం అనుకోం, కానీ జనరల్గా ఇది వారసత్వ ఆస్తులకు కావచ్చు, జాయింట్ అకౌంట్స్కి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి వాటి విషయాల్లో మంచిగా చేస్తాడు గురుడు. సో ఎంతైనా గురుడు యొక్క రెట్రోగ్రెషన్ వక్రం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో ఫైనాన్షియల్గా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. గురుడి యొక్క వక్రం జరిగేటప్పుడు భాగ్యస్థానంలో కుజుడు ఆల్రెడీ ఉంటాం. ఇక్కడ ఫాదర్కి సంబంధించి కానీ, ఇక్కడ మీ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ఫారెన్కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కొన్ని స్ట్రక్కింగ్స్, ప్రతిబంధకాలు అనేవి కుజుడు వల్ల ఏర్పడుతున్నాయి. సో ఈ తులారాశి వాళ్ళకి మరి ఇన్ని జనరల్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 వీక్స్ అయితే మాత్రం కొంత మానసిక ప్రశాంతత కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో వీళ్ళకి నిజంగా అర్ధాష్టమ రవి దోషం వల్ల ఎప్పుడు వీళ్ళకి ఇన్నర్ పీసు, గృహపరంగా ఇబ్బందులు ఉండొచ్చు. షష్టమ శుక్రుడి వల్ల ఆరోగ్య పరిస్థితులు రీత్యా కానీ వీళ్ళకి ఎదురయ్యే వివాదపరంగా కానీ ఎదురయ్యే సమస్యలు ఎప్పుడు ఉండొచ్చు. అష్టమ గురుడు వల్ల యాంగ్జైటీ, టెన్షన్, యాంగ్జైటీ ఇవి ఎప్పుడు ఉండొచ్చు. ఇవి మనకి వీక్లీ ఫాలో అవుతుంటే పలానా వారం ఏది ఎక్కువగా హైలైట్ అవుతుందని మనకు బాగా తెలుస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి స్టూడెంట్స్, చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో ప్రత్యేకమైన శ్రద్ధ మీరు వహించాల్సిన అవసరం ఉంది. ఏమైనా యూనిట్ టెస్టులు లాంటివి ఏమైనా జరుగుతుంటే కనుక పంచమంలో రవి, బుధ, శనుల యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి సంతానపరమైన విషయాల్లో క్యారింగ్ ఉమెన్స్ ఉన్న, లవ్ లైఫ్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, చదువుకునే పిల్లల రీత్యా కావచ్చు, ఈ కాంబినేషన్ రవి, బుధ, శనుల యొక్క సంచారం జనరలైజ్డ్గానే మనకి 3-4 వారాల్లో అంత యోగించట్ల. కాబట్టి వీటి విషయాల్లో ఎక్కువ మీరు జాస వహించాల్సిన అవసరం ఉంది. తులారాశి వారు ప్రతి విషయంలో కూడా చక్కగా వీళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో ఏంటి, పిల్లలకి సంబంధించి ఏంటి, కెరీర్కి సంబంధించి ఏంటి, అన్ని విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి అడిగి వేసుకుంటూనే ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. సో వీళ్ళకి అర్ధాష్టమ రవి దోషం మనం కొంచెం ఎక్కువగా చెప్పుకోవాలి తులారాశికి. సో కాబట్టి మొదటి 2 వారాలు కూడా జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం కంపల్సరీ చదువుకోండి. అన్నిటికైనా ముఖ్యమైనది మీ రాశ్యాధిపతి శుక్రుడు షష్టమ స్థాన సంచారంలో ఉచ్చులోనే ఉన్నాడు, కానీ రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి కొంత ఈ నెగిటివిటీని కొంచెం మీరు అధిగమించడం కోసం చక్కగా ఆ హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, శనగలు లాంటివి చక్కగా ఉడికించినవి గురువారం పూట ఆ దేవాలయాల్లో నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచటం చేయటం వల్ల, సో ఈ విధమైన పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే తులారాశికి బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.